ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారము, అలాగే మన ఇంట్లో ఎన్ని కిటికీలు, ఎన్ని వెంటిలేటర్లు ఉండాలి, అలాగే అవి ఏ దిశలలో ఉంటే మనకు మంచి ఫలితాలను కలిగిస్తాయో చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకుంటేనే మన ఇంట్లోని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, వారి యొక్క పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి స్థితి అనేది మెరుగుపడతాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఉండకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం మనము కొన్ని నియమ నిబంధనలను పాటించినప్పుడు మాత్రమే మనము అనుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతాము. లేకుంటే మనం ఎంత కష్టపడ్డా కానీ మన ఇంట్లో ధనం అనేది అస్సలు నిల్వ ఉండదు. అందుకే వాస్తు పురుషుడు సంతోషించే విధంగానే మన ఇల్లు యొక్క అమరిక, ఇంట్లోని వస్తువుల యొక్క అమరిక అనేది ఉండాలి. అందుకే వాస్తు ప్రకారం మన పెద్దలు కొన్ని నియమ నిబంధనలను చెప్పారు. ప్రతి విషయంలో కూడా మనము వాస్తు ప్రకారం ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. వాస్తు ప్రకారం లేని ఇంట్లో ఎప్పుడూ కూడా ఏవో ఒక చికాకులు, ఏవో ఒక గొడవలు, ఇంకా ఏదో ఒక నష్టం వారికి జరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఉండడానికి ప్రయత్నించాలి. వాస్తు పురుషుడు సంతోషిస్తేనే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు, ఇంకా ఆ ఇంటి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది. ముఖ్యంగా మన ఇంటి ముఖద్వారానికి సంబంధించి, ఇంకా ఇంటి యొక్క కిటికీలకు సంబంధించి ఉన్నటువంటి వాస్తు నియమ నిబంధనలు ఏంటో చూద్దాం. మన ఇంటికి వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం అనేది ఉత్తర లేదా తూర్పు దిశలలో ఉండడం చాలా మంచిది. ఇంకా ఉత్తర ఈశాన్య, తూర్పు ఈశాన్య లేదా పడమర వాయువ్య దిశ ఉన్నా కూడా అది చాలా మంచిది. అయితే మిగిలిన దిశలలో ఉన్నటువంటి ప్రధాన ద్వారాలు, తూర్పు, ఉత్తర దిశలలో ఉన్నటువంటి ప్రధాన ద్వారాలంతా మంచి ఫలితాలను అందించకపోవచ్చు. అలాగే మన ఇంటిలోని ద్వారానికి ఎదురుగా కిటికీ కానీ లేదా పూర్తిగా గోడను కానీ బిగించకూడదు. మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరొక తలుపు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది పూర్తిగా ఒక మూలకు అన్నట్టుగా, అలాగే మన ఇంటి పిల్లర్కి ఆనుకుని ఉండే విధంగా ఉండకూడదు. కనీసం మన ఇంటి పిల్లర్ నుంచి 9 అంగుళాల దూరంగా మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది ఉండాలి. అలాగే కిటికీలు కానీ లేదా ప్రధాన ద్వారాలు కానీ 2 ఎదురెదురుగా ఉండాలి. అలాగే ఇంటికి గాలి, వెలుతురు ఎప్పుడూ కూడా ధారాళంగా వచ్చే విధంగా మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం, కిటికీల యొక్క అమరిక అనేది ఉండాలి. ముఖ్యంగా అది ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని, ఇంకా అనారోగ్య సమస్యలను తగ్గించుతుంది. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా మనము ఎన్ని తలుపులు ఉన్నాయి అని లెక్కించేటువంటి లెక్కలలో మన ఇంటి యొక్క బాత్రూమ్ కానీ లేదా పూజా గది యొక్క తలుపు కానీ అందులో లెక్కలోకి తీసుకోకూడదు. అలాగే మన ఇంటి యొక్క ముఖద్వారంతో కలుపుకొని మన ఇంటిలో ఉన్నటువంటి తలుపులు కానీ లేదా కిటికీలు కానీ సరి సంఖ్యలో ఉండాలి. లేదా ఈ రెండింటిని కలిపినా కానీ సరి సంఖ్య అనేది రావాలి. ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపు అనేది 1గా కాకుండా 2గా ఉండడం చాలా మంచిది. అంటే ప్రధాన ద్వారానికి ఒక తలుపు కాకుండా 2 తలుపులు ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. మన ఇంటి యొక్క సింహద్వారం యొక్క ఎత్తు అనేది 6 ఫీట్ల 9 అంగుళాలు, అలాగే వెడల్పు అనేది 3 ఫీట్ల వరకు ఉండడం మంచిది. అలాగే ఇంట్లోని ఇంటి తలుపుల యొక్క తలుపులు మాత్రం 6 ఫీట్ల ఎత్తు, 3 ఫీట్ల వెడల్పు లెక్కన ఉండాలి. అలాగే ఇంట్లో మనం అమర్చేటువంటి కిటికీలు 3 ఫీట్ల 6 ఇంచుల పొడవు, ఇంకా 4 ఫీట్ల ఎత్తు కలిగి ఉండాలి. మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వెంటనే రోడ్డు అనేది ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఇంకా మన ఇంటి ముందు ఉండేటువంటి రోడ్డుకి మధ్య కొంచెమైనా సరే ఖాళీ స్థలం అనేది ఉండాలి. అలాగే మన ఇంటి కాంపౌండ్ గోడ అనేది రోడ్డును తాకుతున్నట్టుగా ఉండకూడదు. మన ఇంటి కాంపౌండ్తో కలిపి ఉన్నటువంటి గేటును మనము ఇంటి ద్వారంగా లెక్కించకూడదు. మన ఇంటిలో ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని ముఖ ద్వారాలు ఉన్నాయి అని లెక్కించేటప్పుడు కాంపౌండ్కి ఆనుకొని ఉన్నటువంటి గేట్లు కానీ లేదా కిటికీలు, తలుపులు మరేవైనా కానీ లెక్కలోనికి తీసుకోకూడదు. అయితే మన ఇంటి లోపల షాప్ లాంటి షట్టర్ ఏదైనా ఉంటే మాత్రం దానిని కూడా ఇంటి సింహద్వారంగానే మనము లెక్కలోనికి తీసుకోవాలి. మన ఇంటి ముఖద్వారానికి అంటే సింహద్వారానికి ఎదురుగా బావిని కానీ బోర్ని కానీ ఉంచకూడదు. అలాగే పొయ్యిని కూడా ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉంచకూడదు. మన ఇంటికి అమర్చుకునేటువంటి వెంటిలేటర్లు కూడా సరి సంఖ్యలోనే ఉండాలి. అలాగే అవి ఇంటిలో 2 గదులకు కూడా ఎదురెదురుగా ఉండడం చాలా మంచిది. అలాగే దక్షిణ దిశ సింహద్వారంతో కూడుకున్నటువంటి ఇంటిలోని వ్యక్తులు ముఖ్యంగా ఈ వాస్తు పద్ధతులను ఖచ్చితంగా కూడా పాటించాలి.
అలాగే మనం మన ఇంటిలో నుంచి బయలుదేరుతున్నప్పుడు 3 దర్వాజలలో నుంచి అంటే 3 ద్వారాల నుండి బయటికి వరుసగా నడుస్తూ వెళ్తున్నట్టుగా మన ఇంటి యొక్క ద్వారాల యొక్క అమరిక అనేది ఉండకూడదు. అందుకే మన ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు 3 గడపలను దాటి వెళ్లకుండా, ఒకవేళ అవి 3 గడపలు దాటవలసి వచ్చినట్లయితే అవి ఎదురుగా ఒకే వరుసలో కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండే విధంగా మన ఇంటి యొక్క తలుపులు దర్వాజల యొక్క అమరిక అనేది ఉండాలి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.